తెలంగాణలో అతిపెద్ద రెండో జాతర పెద్దగట్టు లింగన్న జాతర. పేరుకే ఇది గొల్లగట్టు జాతర, కానీ యావత్ భారతీయ బహుజన జాతర. సూర్యాపేట కోతవేటి దూరంలో ఉండి దురాజ్పల్లి పెద్దగట్టు జాతరకి శతాబ్దాల చరిత్ర ఉంది. వందల ఏళ్ల కింద తన జాతి ఉనికిని, తమ వారి పశు సంపదను క్రూరముగాల నుంచి, ఇతర తెగల నుంచి నిత్యం పోరాడుతూ కాపాడిన ధీరుని వీరత్వ చిహ్నమే ఈ జాతర. అలాంటి ఒక వీరుడు లింగమంతుడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈయన మీద ఎన్నో మౌఖికమైన కథలు, కథనాలు, కథాగానాలు వందల ఏళ్లుగా జనం నాలుకల మీద నేటికి మెదులుతూనే ఉన్నాయి. వీరుల ధీరత్వాన్ని కొనియాడే కాలక్రమంలో ఇది కాస్త ఆధ్యాత్మిక ధోరణిని జత చేసుకోవడం ఈ భూమిపైన ఆ తర్వాతి తరాలకు పరిపాటిగా పరిడవిల్లుతోంది. సూర్యాపేటకు 6 కిలోమీటర్ల దూరంలో దురాజ్పల్లిలోని పెద్దగట్టు యాదవుల ఆరాధ్య దైవం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరొందింది. మన రాష్ట్రంలో సమ్మక్క, సారలమ్మ వంటి మహాజాతరలు ఈ కోవకు చెందిందే. అచ్చం ఇదే కోవలోకి వచ్చేటువంటి చారిత్రాత్మక నేపథ్యం గొల్లగట్టు లింగన్న స్వామి జాతర. ఓ లింగ, హో లింగ అంటూ జనం గుండెలు చేసేటువంటి శబ్దాలతో వైభవంగా సాగుతుంది ఈ జాతర. యాదవుల కుల ప్రధాన దేవుళ్లలో ప్రాముఖ్యత కలిగినటువంటి ఒకటిగా వర్ధిల్లుతున్నప్పటికీ పెద్దగట్టు జాతర చుట్టుపక్కల 5-6 రాష్ట్రాల నుండి వచ్చే బహుజన భక్తులతో కిక్కిరిసిపోతోంది. జాతరకు 15 రోజుల ముందు సాగే దిష్టి పూజ అనంతరమే జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతూ ఉండడం ఆచారపు పరిపాటి. ఇది 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమితో మొదలై 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతర ఆదివారం అర్ధరాత్రి గంపల ప్రదక్షిణలతో వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు వివిధ రాష్ట్రాల నుండి దాదాపు 1 కోటి మంది వరకు భక్తులొస్తారని ఓ అంచనా. ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని 1997 నుంచి కోరుతున్నా సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యం వహించారని చరిత్రకారులు ఆరోపిస్తున్నారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ జాతరకు 1000 ఏళ్ల చరిత్ర ఉందని చరిత్రకారులు చెప్తున్నారు. ఇది దురాజ్పల్లి గ్రామం పక్కనే పాలసేర్లయ్య గట్టు అనబడే గొల్లగట్టులో జరుగుతోంది. అయితే గత 150-200 ఏళ్ల నుండి ఈ జాతర జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది పెద్దగట్టు అనబడే ఉండ్రుగొండ పైన నాటి చోళ చాళుక్యులు లేదా కళ్యాణ చాళుక్యులు 11వ శతాబ్దంలో గిరిదుర్గం నిర్మించారు. దీనిపైనే ఈ జాతర ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందుకే దీనికి పెద్దగట్టు జాతర అని పేరు. ఉండ్రుగొండ ప్రాంతం నాడు దట్టమైన అడవిగా ఉండేది. పరిసర గ్రామాల యాదవులు తమ పశువులు, గొర్రెలు మేపుటకు ఈ కొండపైన, కొండ కింద కాపలాకొచ్చేవారు. ఈ సమయంలో అక్కడి క్రూర మృగాలైన పులులు, తోడేళ్లు తమ పశు జీవాలతో పాటు వారిపై దాడి చేసేవి. ఇలా ప్రాణభయం, ఆపదల నుండి తమను కాపాడవలసిన లింగరూపమైన ఆ శివునికి వారు మొరపెట్టుకున్నారు. దీంతో ఆ శివుడే తెల్లని గుర్రంపైన కిరీటధారి అయి చేత త్రిశూలంతో ప్రత్యక్షమై అక్కడ క్రూరముగాలను వేటాడుతూ రక్షణగా ఉండేవారని తమ పూర్వీకులు చెప్పేవారని స్థానికులు చెప్తున్నారు. ఈ సందర్భంలో వాటి రక్తం నేలపై పడినప్పుడు శక్తి పురాణంను అనుసరించి రక్తబీజుని గాథ తలపించే విధంగా రక్త బిందువుల నుండి మరికొన్ని క్రూర మృగాలు పుట్టేవి. అటివాటి సంహారంలో శివుడు శ్రమించి అలసట చెందిన చెమట బిందువు బండపై పడగా అందులో నుంచి పుట్టినటువంటి శక్తి రూపిణే చౌడమ్మ తన నాలుకను ఆకాశమంత విశాలంగా చాచి క్రూర మృగాల రక్తం నేలపై పడకుండా త్రాగి ఆ క్రూర మృగాల సంహారంలో శివునికి సహాయపడింది. ఇందుకు ఇరువురిని ఈ కాపరులకు రక్షణగా నిలిచినందుకు శివుడినే లింగమంతుల స్వామిగాను, చౌడమ్మను శక్తిరూపిణిగా తలుచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ ఉండ్రుకొండ గట్టుపైనే 2 గదులను కట్టి శివుడికి నైవేద్యంతోనూ, చౌడమ్మకు జంతు బలులతోనూ ఈ జాతర ప్రారంభించినట్లు స్థానికులు చెప్తున్నారు.
అయితే ఇప్పటికీ పెద్దగట్టు గిరిదుర్గం పైన ఈ గుడులు ఉన్నాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన జాతరకి ఇప్పటికైనా రాష్ట్ర పండుగ ప్రకటనకు నోచుకోకపోవడం బహు శోచనీయం. పేరుకే తెలంగాణ రెండో అతిపెద్ద జాతరగా జనం నానుడిలో ఉండిపోయిందనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వేడుక క్రమంగా అంతరిస్తూ తన జాతర సొగబులను అస్తిత్వాన్ని కోల్పోతుందనేటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి చరిత్ర కలిగిన ఈ గుడులను అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.